సినిమా ప్రపంచం అనగానే మనకు గుర్తొచ్చేది గ్లామర్, భారీ సిట్టింగులు, హీరో హీరోయిన్ల హంగామా, వందల కోట్ల బాక్సాఫీస్ లెక్కలు. కాని ఈ రంగుల వెలుగుల వెనకాలే మరో చీకటి ప్రపంచముంది. అక్కడ సినిమా హిట్టా ఫట్టా అన్నది ముఖ్యం కాదు. ఎందుకంటే అక్కడ అసలు కదే వేరు. వినడానికి చాలా వింతగా ఉంది కదూ. కాని కొంతమంది ఫైనాన్షియల్ విజర్డ్స్కి ఒక పెద్ద ఫ్లాప్ సినిమానే అతి పెద్ద బ్లాక్ బస్టర్. వాళ్ల అసలు టార్గెట్ సినిమా తీయడం కాదు కాబట్టి, వాళ్ల దగ్గరున్న నల్లధనాన్ని తెల్లగా మార్చడమే వాళ్ల లక్ష్యం. మరి ఈ మాయ ఎలా జరుగుతుందో వివరంగా చూద్దాం. ఈ ఆర్థిక మాయాజాలంలోకి అడుగు పెడదాం. ముందుగా అసలు జరగని ఖర్చులతో ఎలా లాభాలు సృష్టిస్తారో చూద్దాం. ఆ తర్వాత కంటికి కనిపించని ఆస్తులతో చేసే మ్యాజిక్, చివరగా డబ్బు ప్రవాహాన్ని ఎలా అటు ఇటు తిప్పుతారో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, మనం మొదటి పద్ధతేంటో చూద్దాం. నకిలీ ఖర్చుల కళ. పేరుకు తగ్గట్టే ఇక్కడ ట్రిక్ అంతా ఫేక్ ఖర్చుల చుట్టూనే తిరుగుతుంది. అంటే నిజంగా డబ్బు ఖర్చు పెట్టకుండా కేవలం కాగితాలపై మాత్రం కోట్లు ఖర్చయినట్లు చూపించి నల్లధనాన్ని ఎలా లాభంగా మార్చుకుంటారో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం కలవబోయే పాత్ర మిస్టర్ శేఖర్. ఈయనొక రియల్ ఎస్టేట్ వ్యాపారి. తన నల్లధనాన్ని వైట్ మనీగా మార్చుకోవడానికి సినిమాను ఒక అద్భుతమైన సాధనంగా వాడుకుంటారు. శేఖర్ గారేం చేస్తారంటే, ఒక సినిమాని 50 కోట్ల భారీ బడ్జెట్తో ప్రకటిస్తారు. కానీ నిజంగా ఖర్చు పెట్టేది కేవలం 20 కోట్లే. మరి ఆ మిగిలిన 30 కోట్ల సంగతేంటి? అక్కడే ఉంది అసలు ట్రిక్. ఆయన తన బంధువుల పేర్లతో క్యాటరింగ్, ట్రాన్స్పోర్ట్ లాంటి ఫేక్ కంపెనీలు సృష్టిస్తారు. వాడని కార్లకు, పెట్టని భోజనానికి ఈ కంపెనీల పేరుతో భారీ బిల్లులు రాసి ఆ 30 కోట్లను తన ఖాతాల్లోకి మళ్లించుకుంటారు. సినిమా ఫ్లాప్ అయినా సరే ఈ 30 కోట్లు తెల్లదనంగా మారి ఆయన జేబులోకి చేరిపోతుందన్నమాట. కేవలం నకిలీ కంపెనీలే కాదు, సెట్లో వాడే వస్తువులతో కూడా ఇలాంటి మాయ చేయొచ్చు. దీన్నే మనం కాస్ట్యూమ్ అండ్ ఆర్ట్ డ్రామా అని సరదాగా పిలుద్దాం. ఇది ఎలా పనిచేస్తుందో చూస్తే ఆశ్చర్యపోతారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ ఒక పీరియడ్ సినిమాకి మార్కెట్లో 5 లక్షలకు దొరికే గిల్ట్ నగలను వాడతాడనుకుందాం. కానీ రికార్డుల్లో మాత్రం నిజం కాలం నాటి పురాతన నగలు అద్దెకు తెచ్చాం అని రాసి 50 లక్షలకు బిల్లు పెడతాడు. ఆ మిగిలిన 45 లక్షల తేడాని నిర్మాత నగదు రూపంలో జేబులో వేసుకుంటాడు. సింపుల్. సరే, ఇప్పటిదాకా మనం కంటికి కనిపించే ఖర్చుల గురించి మాట్లాడాం కదా. అంటే కార్లు, భోజనం, నగలు ఇలాంటివి. కాని అసలు మ్యాజిక్ ఏంటంటే కంటికి కనిపించని వాటితో, అంటే కనిపించని ఆస్తులతో కూడా డబ్బుని శుభ్రం చేయొచ్చు. ఒక ఆలోచన బంగారం కన్నా విలువైనదిగా ఎలా మారుతుందో మన తరువాతి విభాగంలో చూద్దాం. ఇప్పుడు మనం చూడబోయేది ది కాపీరైట్ స్కామ్. మన నిర్మాత గోపాల్ గారి దగ్గర లెక్కల్లో లేని 5 కోట్ల క్యాష్ ఉంది. ఇప్పుడు దాన్ని తన కంపెనీ బ్యాంక్ అకౌంట్లోకి తీసుకురావాలి. ఎలా? దానికో అద్భుతమైన ప్లాన్ ఉంది. ఇక్కడ ప్లాన్ చాలా సింపుల్ కానీ బ్రిలియంట్. ముందుగా తన దగ్గర పనిచేసే ఉద్యోగి పేరు మీద ఓ పనికిరాని కథను రిజిస్టర్ చేయిస్తారు. ఆ తర్వాత తన కంపెనీ నుంచే ఆ కథ హక్కులను 5 కోట్లకు చెక్ ద్వారా కొన్నట్టు చూపిస్తారు. చివరిగా ఆ ఉద్యోగి డబ్బును డ్రా చేసి చిన్న కమిషన్ ఉంచుకుని నిర్మాతకు తిరిగిచేస్తాడు. అంతే, బ్లాక్ మనీ వైట్గా మారిపోయింది. అసలు ఇందులో ఉన్న కిటికే ఇది. ఎవరైనా అధికారులొచ్చి అడిగారనుకోండి, వాళ్లు చెప్పే సమాధానం రెడీగా ఉంటుంది. సార్, అది బాహుబలి లాంటి కథ, అందుకే అంత ఖరీదు పెట్టాం. ఒక కథ విలువను ఎవ్వరూ ప్రశ్నించలేరు, కొలవలేరు కదా. అందుకే ఈ నేరాన్ని నిరూపించడం దాదాపు అసాధ్యం. ఇప్పుడు డిప్రిసియేషన్ డ్రామా చూద్దాం. నిర్మాత కృష్ణకు వేరే వ్యాపారాల్లో భారీ లాభాలు వస్తున్నాయి అనుకుందాం. పన్ను తగ్గించుకోవటానికి ఆయన తన సినిమా కోసం కోట్ల విలువైన కెమెరాలు కొంటారు. కాలం గడిచే కొద్దీ ఆ కెమెరాల విలువ తగ్గుతుంది. దీన్నే డిప్రిసియేషన్ అంటారు. చట్టప్రకారం ఈ తగ్గిన విలువను వ్యాపార నష్టంగా చూపించవచ్చు. ఈ నష్టాన్ని తన లాభాల నుంచి తీసేయచ్చు. దానివల్ల ఆయన కట్టాల్సిన పన్ను చాలా వరకు తగ్గుతుంది. అలా పన్ను ఆదా అవుతుంది. చేతిలో విలువైన కెమెరాలు కూడా మిగులుతాయి. సరే, ఇప్పటివరకు చూసినవి ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం చూడబోయేవి మరో ఎత్తు. ఇవి చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అన్నమాట. ఇక్కడసలు ట్రిక్ ఖర్చులను సృష్టించడం కాదు, డబ్బు ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వెళుతుందో దాని మూలాల్నే మాయం చేయడం. డబ్బు ప్రవాహంతో ఎలా గారడీ చేస్తారో చూద్దాం. టెక్నాలజీ పెరిగాక స్కామ్స్ కూడా అప్డేట్ అయ్యాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ క్రౌడ్ ఫండింగ్. అంటే ప్రజల విరాళాల ముసుగులో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడం. ఈ పద్ధతిలో స్మర్ఫింగ్ అనే ఒక ఫేమస్ టెక్నిక్ వాడతారు. అంటే డైరెక్టర్ కిరణ్ తన దగ్గరున్న నల్లధనాన్ని వందలాది మందికి పంచుతాడు. వాళ్లచేత తన సినిమాకి ఆన్లైన్లో చిన్న చిన్న విరాళాలుగా వేయిస్తాడు. కాగితాలపై చూస్తే వేల మంది ప్రజలు సినిమా మీద ప్రేమతో విరాళాలిచ్చినట్టు కనిపిస్తుంది. కాని అసలు డబ్బు మాత్రం కిరణ్దే. ఇది చాలా హై లెవెల్ స్కీమ్. ఒక మాటలో చెప్పాలంటే డబ్బుతో వరల్డ్ టూర్ చేయించడం లాంటిది.
ఇందులో నల్లధనాన్ని అక్రమ మార్గాల్లో విదేశాలకు పంపించి అక్కడ నుంచి చట్టబద్ధమైన పెట్టుబడిగా వెనక్కి రప్పిస్తారు. ఒక పెద్ద వ్యాపారి మెహతా తన నల్లధనాన్ని హవాలా ద్వారా మారిషస్లోని తన డొల్ల కంపెనీకి పంపుతాడు అనుకుందాం. ఆ తర్వాత ఇండియాలో తను తీస్తున్న సినిమాలో ఆ కంపెనీ ప్రొడక్ట్ని కొన్ని సెకండ్ల పాటు చూపిస్తాడు. అలా చూపించినందుకు మారిషస్లోనే అదే కంపెనీ నుంచి 10 కోట్లు విదేశీ పెట్టుబడి లేదా ప్రకటనా ఫీజుగా తెప్పిస్తాడు. అంతే, నల్లధనం అలా విదేశాలకు వెళ్లి తెల్లధనంగా తిరిగొస్తుంది. నిర్మాత సురేష్ గారికి తన సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని ముందే తెలుసు. అయినా సరే లాభం ఎలా సంపాదించాలో ఆయనకొక క్లియర్ ప్లాన్ ఉంది. అదేంటో చూద్దాం. ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుందంటే, ముందుగా నిర్మాత తన 10 కోట్ల నల్లధనాన్ని ఒక నమ్మకమైన డిస్ట్రిబ్యూటర్కు ఇస్తాడు. ఆ తర్వాత ఆ డిస్ట్రిబ్యూటర్ అదే డబ్బును నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ రూపంలో చెక్కు ద్వారా, అంటే వైట్ మనీగా నిర్మాతకు తిరిగి ఇచ్చేస్తాడు. ఇక సినిమా ఘోరంగా ఫ్లాప్ అవుతుంది. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఆ నష్టాన్ని చూపించి పన్ను ప్రయోజనం పొందుతాడు. మరోవైపు నిర్మాత చేతికి మాత్రం 10 కోట్ల తెల్లధనం శుభ్రంగా వస్తుంది. సో ఇదంతా చూశాక మనకర్థమయ్యేదేంటి? ఈ వ్యక్తులకు ఒక గొప్ప సినిమా తీయాలన్నది లక్ష్యం కాదు. వాళ్ల లక్ష్యం ఒక పక్కా ఆర్థిక లావాదేవీ. బాక్సాఫీస్ వద్ద సినిమా ఫ్లాప్ అవ్వడమనేది వాళ్ళ వ్యాపార ప్రణాళికలో ఒక భాగం మాత్రమే. అసలు సినిమా నడుస్తోంది థియేటర్లో కాదు, బ్యాలెన్స్ షీట్లో. మనం చూసేది కేవలం సినిమా నిర్మాణం కాదు, దాని వెనక జరిగేది ఒక క్లిష్టమైన ఫైనాన్షియల్ ఇంజనీరింగ్. వినోదం ముసుగులో జరిగే ఈ ఆర్థిక మాయాజాలం సినిమా పరిశ్రమలో ఒక చీకటి కోణం. కాబట్టి నెక్స్ట్ టైం ఒక సినిమా చూస్తున్నప్పుడు కేవలం తెరపై కనిపించే కథనే కాకుండా దాని వెనక దాగి ఉన్న ఈ ఆర్థిక కథల గురించి కూడా ఒకసారి ఆలోచించండి. ప్రతి ఫ్రేమ్ వెనక, ప్రతి డైలాగ్ వెనక ఇలాంటి లెక్కలు కూడా ఉండొచ్చు.